సంఘం పేరు స్మరణ, మూడవ సంఘం పేరు పెర్గమ, నాలుగవ సంఘం పేరు తుయతైరా, ఐదవ సంఘం పేరు సార్దీస్, ఆరవ సంఘం పేరు ఫిలదెల్ఫియా, ఏడవ సంఘం పేరు లవోదికియా. హల్లెలూయా. 7 సంఘాలతో దేవుడు విభిన్నమైన పాత్రలతో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, తన్ను తాను వివరింప చేయబడడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. అలాగనే 7 సంఘాల్లో 2 సంఘాలు ప్రశంసలు అందుకుంటూ నిందలు లేని సంఘాలుగా ఉన్నాయి. మొట్టమొదటి సంఘము ఏమండి? మొట్టమొదటి సంఘము సంఘాలలో రెండవదైన స్మరణ. ఈ స్మరణ సంఘము నిందలే లేని సంఘం. అలాగే 6వ సంఘమైన ఫిలదెల్ఫియా దానికి బాబు. ఏమండి? ఈ స్మరణకే బాబు. నెంబర్ 1 పొజిషన్ లో ఫిలదెల్ఫియా ఉంటే నెంబర్ 2 పొజిషన్ లో ఏమండి స్మరణ అనే సంఘం ఉంది. ఈ 2 సంఘాలు దేవునిచే హెచ్చింపబడిన సంఘాలు, ప్రశంసలు అందుకున్న సంఘాలు, దేవుని యొక్క మనస్సును ప్రేమను గెలుచుకున్న సంఘాలుగా ఆ 2 సంఘాలు ఉంచబడుతున్నాయి. అత్యంత దరిద్రమైన సంఘం ఏదైనా ఉందంటే, అత్యంత నీచమైన సంఘం ఏదైనా ఉందంటే అది లవోదికియా సంఘం. ఇది మొట్టమొదటి పెద్దని, ఇది దరిద్రుల్లో మొట్టమొదటి పెద్దని అన్నమాట. అలాంటి యొక్క దరిద్రతమైన తప్పిదాలు కలిగిన సంఘముగా ఈ సంఘం మనకి కనబడుతుంది. అలాగే తుయతైరా ఇలాంటి యొక్క సంఘాలు మనం చూసినప్పుడు రెండవ అన్నయ్యగా మనందరికీ కనబడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కామన్ పాయింట్ ఈ సంఘాలు 7 సంఘాలు చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగా, కానీ కామన్ పాయింట్ గా ఆయన మరి మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగనే ఈ సంఘాలన్నిటికి కూడా ఏమండి ఇందులో ఒక 3-4 సంఘాలకి మారు మనసు పొందమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందాలి, మారు మనసు పొందమని కనీసం లాస్ట్ సంఘం ఏమండి సంఘము, ఈ సంఘము ఏర్పరచబడిన ఆ కాలము కూడా మనం విన్నాం. దేవుడే ఈ సంఘమును ఏర్పాటు చేశాడు. మనందరికీ తెలియవలసిన మొట్టమొదటి యొక్క సందర్భం ఏంటంటే, సంఘము ఎక్కడ పిలువబడింది? మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడిన స్థానం ఆ బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది. పూర్వం వారిని క్రైస్తవులు అనేవారే కాదు. సో కాబట్టి క్రైస్తవులు అనడానికి కూడా ఒక ప్రత్యేకమైన పిలుపును కలిగి, బిరుదును కలిగి ఉండటానికి శిష్యులు అలాంటి భక్తిని చేస్తూ సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉంటే సంఘము, అసలు సంఘం ఎలాంటిది, ప్రారంభ దినాల్లో సంఘము ఎలా ఏర్పడింది, లేక అప్పుడు సంఘం ఎలా ఉండేది, ఆ సంఘానికి ఇప్పుడు మనం ఉండే సంఘానికి పోలికలు ఏమైనా సంవత్సరాల క్రితం ఐరోపా యొక్క ప్రాంతంలో ఒక విచిత్రమైన మెరుస్తున్న, లేకపోతే ఒక అందమైన మెరుస్తున్న ఒక లోహాన్ని కనుగొన్నారు. ఐరోపా దేశ ప్రాంతంలో, ఐరోపా ప్రాంతంలో మట్టిలో ఒక లోహాన్ని కనుగొన్నారు. అది మెరుస్తూ కనబడింది. దాన్ని తీసుకుని వచ్చి దానికి ఆ లోహాన్ని కరిగించాల్సిన విధంగా కరిగించి, చేయాల్సిన విధంగా చేసి, ఆ రోజు దానికి ఒక పేరు పెట్టారు. దీని పేరు బంగారం అని. ఏం పెట్టారు? బంగారం పెట్టారు, గోల్డ్ అని పెట్టారు. ఎన్ని సంవత్సరాల కిందట? 4000 సంవత్సరాల క్రితం ఐరోపా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీయబడింది. అది మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీయబడింది. దానికి ఒక పేరెట్టారు. ఏం పేరు? బంగారం. అప్పుడు ఏ పేరెట్టారో ఇప్పుడు కూడా అదే పేరు. ఎందుకని ఆ పేరెట్టారు తెలుసా? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే. ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు కంటే ఇంకా డామ్ షూర్ గా ఉంది, ఇంకా కేడియం తిరుగులేని బంగారంగా ఉంది. ప్రకారముగా దేవుడు అపోస్తలుల ద్వారా సంఘాన్ని స్థాపించాడట. చూద్దాం, మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఆయన సంఘాన్ని స్థాపించాలని అనుకున్నాడంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం.
16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరమని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కని యొక్క మాటను తెలియజేస్తున్నాడు చూడండి. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని చెప్పాడు. కాబట్టి దేవుడు అపోస్తలుల ద్వారా ఒక సంఘాన్ని స్థాపించి దానిని దేవుని సంఘము అని పిలిచాడు. ఏ సంఘం అనేది? దేవుని సంఘం అని పిలిచాడు. మానవ పాప విమోచన క్రయధనము కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక ఏమంటారు దాన్ని, ఒక ఆలోచన, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఒక ప్రణాళికను రూపుదిద్దించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే, సృష్టిలో ఆరంభములో ఏది లేక మునిపే యేసుక్రీస్తు ప్రభు వారి మానవ జాతి అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉంచాడు. ఆ ప్రణాళికే 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించారు. హల్లెలూయా. ఈ రోజున నీవు ఇక్కడ కూర్చున్నావంటే, ఈ రోజున లక్ష్యం నీకు వచ్చిందంటే, ఈ రోజున యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని బిడ్డగా నువ్వు మారావంటే ఆ ప్రణాళికలో నీవు కూడా ఉన్నావు. ఎవరో చెప్తే రాలా, ఎవరో చేస్తే రాలా, లేదు నీ అంతటి నువ్వు అనుకుంటే రాలా. నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీ కొరకు ఒక ప్రణాళిక దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 2026 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చి ఆ తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చాడు. ఆ నెరవేర్చిన ఆ యొక్క భాగంలోనే నెరవేర్చిన దాని యొక్క భాగంలోనే మనం ఈరోజు విమోచించబడిన వారమై, ఏమండి, విమోచించబడిన ప్రజలందరూ ఆయనను ఆరాధించడానికి, ఆయన గురించి సాక్ష్యం అవడానికి, ఆయనను సన్నిధిలోనికి చేరి మహిమపరచడానికి, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన రూపాంతరంలోనికి మారడానికి దేవాది దేవుడు ఏం చేశాడంటే ఒక సంఘాన్ని, దైవికమైన మానవ వ్యవస్థను దేవుడు నియమించాడు. సంఘాన్ని నియమించాడు. దేని కొరకు? విమోచించబడిన మనము, ఏమండి, విమోచించబడిన మనము ఆయనను ఆరాధించడానికి, విమోచించబడిన మనం ఆయన ఆరాధించాలి. ఏమంటే మన బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, 38 సంవత్సరాల సుదీర్ఘమైన రోగముతో స్వస్థపడిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి మరొకసారి ఎక్కడ కనపడ్డాడు తెలుసా? దేవాలయంలో కనపడ్డాడు. హల్లెలూయా. కుష్టి వ్యాధి చేత స్వస్థపడిన వ్యక్తి ఎక్కడున్నాడు తెలుసా? తను తాను దేవాలయంలో కనపరుచుకున్నాడు. హల్లెలూయా. అంటే స్వస్థపడ్డామంటే కేవలం స్వస్థపడిపోయి నేను వెళ్ళిపోయి లోకంలో తిరుగుతానని కాదు. చాలా మంది ఈ రోజుల్లో దేవుని దగ్గరికి వస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు, మరలా లోకంలో కలిసిపోతున్నారు. అందరూ నాకు ఒకటే, అందరూ సమానమే, లోకంలో కలిసిపోతా, లోకంలో ఉండిపోతా, నాకు ఎవరైనా ఒకటే అనే ఆలోచనలో ఉన్నారు. అంటే వెంటనే నీవు సంఘములో చేర్చబడాలా. సంఘములో చేర్చబడిన నీవు ఆయన ఆరాధించాలా. ఆరాధించే నీవు ఆయనను మహిమ, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలి, ఆయన కొరకు సాక్షిగా మారాలి. ఏమండి, గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు వీడు ఎలా స్వస్థపడ్డాడు? అసలు వీడి కన్నులు ఎలా బాగుపడ్డాయి? ఇది ఎవరికైనా సాధ్యమేనా? వాళ్ళ అమ్మ నాన్న అడిగితే వీడు గుడ్డివాడు, వీడేనా గుడ్డివాడు, లేకపోతే వీడి ప్లేస్ లో ఇంకొక ఎవడైనా వీడిలో ఉన్నాడా? నీకు ఒకడైనా కొడుకు గుడ్డోడు మంచోడు ఉన్నారా? మీరే చెప్పండి. అంటే నాకు ఒక్క కొడుకు, ఆడు గుడ్డి నా కొడుకాడు, ఆ ఒక్క కొడుకే ఉండేవాడు, కానీ ఆడు కళ్ళు బాగు చేసినోడు ఎవరో మాకు తెలియదు. ఎవరో ఆడే చిన్నకోడు కాదు, ఆడికి అడగండి ఎవరు స్వస్థపరిచారు అని అంటే ఆ స్వస్థపరిచిన వారిని మరలా మందిరములో, దేవాలయంలో కలుసుకున్నాడు గుడ్డివాడు. ఏమండి, నన్ను స్వస్థపరిచిన వాడు మరెవరో కాదు, నజరేయుడైన
యేసయ్యా అని చెప్తున్నాడు. తన పాపములన్నిటినీ బయటికి చెప్పి, 5 భర్తలు ఉన్నారు నీకు, సొంత భర్త లేడు కానీ 5 భర్తలు ఉన్నారు, నీవు వ్యభిచారివి అని తను గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె పాపాలన్నీ ఆయన పాదాల చేత విడిచిపెట్టి ఆమె వెళ్ళి నేను మెస్సయ్యను చూశాను అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మరణంలో నుంచి తిరిగి లేచిన తర్వాత మరియా మార్తలకు అక్కపడిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళి అందరికి చెప్పేస్తారు, ఆయన సమాధిలో లేడు, ఆయన మరణించిన వారిలో ఒకడు కాదు, ఆయన సజీవుడై లేచాడు అని సాక్ష్యాన్ని అందరికీ చెబుతున్నారు. ఈ రోజున విమోచించబడిన మనం మొట్టమొదటిగా ఆరాధించాలి. ఎందుకని? స్వస్థత పొందిన తర్వాత థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, నీకే వందనము దేవా, ఇంత కార్యం చేసి నన్ను విమోచించావని చెప్పి ఆయన రిజాయిస్ ఇన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తులో మనం ఆనందించే వారిగా ఉండాలి. ఇది మొట్టమొదటిగా దేవుడు నీ పట్ల కోరుకునేది. విమోచించబడిన నీవు ఆరాధన భావంతో ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, థర్డ్ థింగ్, నీవు దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. విమోచించబడిన నీవు, 2 విమోచించబడ్డావు, ఆరాధించాలి, 2వది సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం అనేక మందికి నీ సాక్ష్యం తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలా మారానంటే, నేను ఎందుకు మారానంటే, నా జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడంటే, దేవుడు ఎలాంటి వాడంటే అని సాక్ష్యము ఇవ్వాలి. 4వది ఆయనను మహిమపరచాలి. హల్లెలూయా. మహిమపరిచే కార్యాలు చేయాలి. నువ్వు ఏం చేసినా, నువ్వు చేసే మంచి పనులు ఎవరు కనపడాలి? రూపొందించుకోవడానికి ఒక దైవికమైన మానవ వ్యవస్థను దేవుడే నియమించాడు. దానిని సంఘము అని పిలుస్తున్నాం. హల్లెలూయా. సంఘంలో విమోచించబడిన వారముగా చేర్చబడుతున్నాం. సంఘంలో ఆరాధన చేయాలి. సంఘంలో ఈ సాక్ష్యము బ్రతికించుకోవాలి. సాక్ష్యాన్ని అనేక మందికి మాదిరికరంగా సంఘంలో సాక్ష్యం ఉండాలి, లోకంలో సాక్ష్యం ఉండాలి. 4వదిగా ఆయన మహిమ పరచడానికి నీవు సిద్ధపరచుకోవాలి. ఇదే సంఘం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ప్రారంభించబడ్డ సంఘాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలం. అలాంటి లక్షణాలున్న వ్యవస్థ ఉన్న ప్రజలను ప్రపంచంలో మరి ఎక్కడ చూసినా వారిని దేవుని సంఘమనే పిలవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ మేడగది అనుభవంలో ఒక చోట కూడుకుని ఉన్నారు. వారందరూ బెక్కరిగా దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు. వారిని వారు మరిచిపోయారు. మరిచిపోయి ఏమండి, ఒక ప్రాంతం ప్రజలు కాదు వాళ్ళు, ఏమండి, అనేకమైన ప్రాంతాల నుంచి వారు అక్కడికి వచ్చిన వారిగా మనకు కనపడుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమ, వారు అనేకమైన ప్రాంతాల ప్రజలు ఒకటిగా కలిసి దేవుని గంభీరముగా ఆరాధన చేయడం ప్రారంభించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి మరియు వారికి కనబడి వారితో ఒక్కొక్కరి మీద వ్రాలగా పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తులను అనుగ్రహించడం వల్ల అన్ని భాషలు మాట్లాడసాగిరి. ఆ కాలంలో ఆకాశము కింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదియా, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫులియా, ఐగుప్తు అను దేశం ఎందలి వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు, రోమా నుండి వారసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొని. హల్లెలూయా. సంఘం గురించి చూసారా ఎలాంటి ఒక సాక్ష్యం ఉందో? అలాంటి సాక్ష్యము కలిగిన సంఘముగా కనుక మనం ఉంటే
ఏమండి, ఖచ్చితంగా ఆ సంఘమే ఈ సంఘం అని అర్థం. మీకు తెలుసా చైనా పీస్ ఏంటి అంటే అర్థం ఏంటో తెలుసా? చైనా పీస్ అంటే డూప్లికేట్ అర్థం. ఏమండి, జపానోడు మరొక దేశోడు ఒరిజినల్ తయారు చేస్తే చైనా వాడు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్ తయారు చేస్తాడు, యాజ్ ఇట్ ఈజ్ శాంసంగ్ ఫోన్ తయారు చేస్తాడు, యాజ్ ఇట్ ఈజ్ సెల్కాన్ ఫోన్ తయారు చేస్తాడు, యాజ్ ఇట్ ఈజ్ ఏమండి నోకియా ఫోన్ తయారు చేస్తాడు. ఇలాంటి ఒరిజినల్ కంపెనీల్ని డూప్లికేట్ తయారు చేయడం వాడి ప్రత్యేకత. వారు పేతురు నీవు బండవు, నీ మీద నా సంఘమును కట్టబోతున్నాను. పాతాళ లోకముక ద్వారపు తాళపు చెవులు దాని ఎదుట నిలవలేవని సంఘములకు అంత బలాన్ని ఇచ్చాడు. ఏమండి, ఎంత బలం ఇచ్చాడు? అంత శక్తిని ఇచ్చాడు సంఘం అంటే. మరి ఈ రోజున ఆ సంఘాలకి ఈ సంఘాలకి పోలికున్నాయా? సంఘము ప్రార్థిస్తే పేతురు శరసాల్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఈ రోజున ఇప్పుడున్న సంఘాలు మరి ప్రార్థన చేస్తే గడ్డి పొరకు కూడా తగ్గట్లేదు. ఏమండి, కనీసం మొలకాడి చెట్టు గాలితో పడిపోతే అంతా ప్రార్థన చేస్తారు. ఒక రోజు ఏమైందో బ్రాందీ షాప్ అంతా అదే తగలాడిపోయి కాలిపోయింది. బ్రాందీ షాప్ ఓనరు కేసు పెడితే జడ్జి గారి దగ్గర హీరింగ్కి వెళ్ళారు సంఘస్థులు అందరూ. ఆడేమంటాడు, నష్టపరి ఎవరు వాళ్ళంటాడు, నిజమేనయ్యా, కానీ మా ప్రార్థన ఏ మాత్రం పనిచేయదయ్యా, అదంతా ఉత్తిదే స్వామి, అతను ఏదో పైకి నోటుకొచ్చిందల్లా వాక్యం అంతే, కానీ అసలు మా ప్రార్థన ఎటువంటి బలమో లేదయ్యా, గట్టి పరకదలదయ్యా మా ప్రార్థనకి. మేము ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం అయ్యా, మా మొగుడు మారాలంటే ఆ పాపిష్టోడే మారతలేదు, అలాంటి గాంధీ సభ ఏం తగలడిపోతాయా, అసలు మాకేమి సంబంధం అంటే ఈ ప్రార్థనలో ప్రభావమే లేదని ఆలే చెప్పారు. అది సంఘము కలిసి ప్రార్థన చేస్తే కొండ ఎవరికి కావాలి? ఈ కొండ ఇప్పుడు ఎవరికి ఉపయోగం కొండ అని చెప్పేసి అని ఆ కొండ గురించి మాట్లాడుతూ అనుకుంటున్నారండి. ఈయన మాత్రం పెచ్చోళ్ళకి మీద ప్రార్థన చేస్తానే ప్రభు కొండ తీసే ఆ కొండ ఉండడానికి వీళ్ళు తీసే అని చెప్పేసి ఐడెంటిటీ చేస్తున్నారు. ఆ మధ్యలో ఆ దగ్గరలోనే ఏం చేశారంటే ప్రారంభ దినములో సంఘము ఎంత ఖచ్చితముగా, ఎంత బలముగా, ఎంత విశ్వాస వీరులుగా ఉండి విశ్వాసము సంఘము కట్టబడ్డారో అంత ప్రావీణ్యత, ప్రత్యేకత, ప్రవీణత ఉన్నదా మనకి సంఘముగా పిలవబడ్డానికి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సంఘం అంటే దేవుని ప్రజలే తప్ప స్థలము కాదని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ మొదటి సంఘము కలిగి ఉన్న లక్షణాలను ఒకసారి పరిశీలన చేస్తే ఈనాడు దేవుని సంఘాలు పిలువబడుతున్న సంఘాలు నిజంగా ఆ లక్షణాలు ఉన్నాయా? ఇది నిజమైన దేవుని సంఘాలేనా, లేకపోతే చైనా పీసులాగా డూప్లికేట్ సంఘాల? పేరుకు మాత్రమే నీవు క్రైస్తవుడు గాని నీవు మృతుడివే అన్న సంఘాల మృతతుల్యముగా ఉన్నాయా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథంలోనే ఆధారపూరితముగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములు 41వ వచనం నుంచి 47వ వచనం వరకు ఒకసారి మనం పరిశీలన చేస్తే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరే. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది సంఘములోనికి చేర్చబడిరే. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఏడంతేగ కాయుండెరే. అప్పుడు ప్రతి వారికి భయము కలుగును. మరియు అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగించెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరే. ఇదియుగాక వారు తమ చరస్థిర ఆస్తులను అన్ని అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరే. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరే. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని చూడను. ఇది ఆ రోజున సంఘం. ఒక్కసారి ఇమేజిన్ చేసుకుందాం. వీటిలో ప్రస్తుతం మన సంఘంలో, మన చుట్టూ సంఘంలో
ఏమైనా అస్సలు పోలికలు ఉన్నాయా? ఐరోపా ప్రాంతంలో ఆ రోజున మొట్టమొదటిసారిగా కొండల ప్రాంతంలో నుంచి వెలుపలికి వచ్చిన ఆ లోహపు గడ్డ బంగారం అని పేరెడితే ఇప్పుడు కూడా దాని బంగారం పేరు పిలవడానికి దానికి ఖచ్చితంగా లక్షణాలు ఉన్నాయి. మరి ఈ రోజు ఆనాడు అపోస్తల దినములలో మొట్టమొదటి యుండురి అప్పుడు ప్రతి వారికి భయం ఉండేదట. ఏముండేది? ఇప్పుడు భయం లేదు, భక్తి లేదు. ఏమండి? దేవుడికి భయపడటం బదులు దేవుడే వీళ్ళకి భయపడదు. హల్లెలూయా. అలాంటి పరిస్థితి సంఘాల్లో వచ్చింది. సో కాబట్టి గమనించినట్లయితే ఇక్కడ వీరు మరియు అనేకమైన మహత్కార్యములు సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగించబడిను. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక కార్యాలు జరిగించబడ్డాట. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొని ఇదిగాక వారు తమ తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్లకు కొలది పంచిరి. అంటే సంఘంలో ధనవంతుడు పేదోడు లేకుండా సమానంగా పంచుకున్నారట. వీడికి లేదు, వీడికి ఉన్నది, వీడి వాడికి వాడి వీడికి పంచిపెట్టేవారట. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? డబ్బే జీవితం, ఏమండి? ఆస్తే జీవితం. అవసరమైతే డబ్బు గురించి ఆ ఎవడో ఒకడు మొహం ముడుచుకున్న చెట్ల ప్రతి దినము దేవాలయంలో తప్పక ఇక్కడ మొట్టమొదటిది ఏం మనసు అంటే అదే ఏక మనస్సు. చూడండి, ఇప్పుడు సంఘాల్లో ఏం మనసు ఉన్నాయి తెలుసా? ఒక్కొక్కడది అయ్యగారిది ఒక్కటే ఒక మనసు, లేకపోతే అమ్మగారిది ఒక మనసు, ఇక సంఘ పెద్దలది మరొక మనసులో, విశ్వాసులది మరొక మనసులో. ఏక మనసుకులై ఆరాధించు వారు నేడు దినములు కరువై పోయారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఆనాటి సంఘంలో ప్రతి దినము కూడుకుంటున్నారంటండి. ఏమండి? కొంతమంది ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారంటే ప్రతిరోజు మొక్క చూడకపోతే ఏమంటే అస్సలు వాళ్ళు ఉండలేరు. ఒక స్నేహితులు, ఒక తల్లిదండ్రులు, ఒక బిడ్డ. ఇక్కడ నిజమైన స్థిరమైన విశ్వాసులు కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిని ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారని చెప్పి 41వ వచనంలో చెప్పబడుతున్న మాట. ఆ మొదటి సంఘములోని సభ్యులందరూ నిజమైన విశ్వాసులట. అనగా అపోస్తలులు యేసుక్రీస్తును గురించిన రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు వారు సువార్తను నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాక హృదయపూర్వకంగా అంగీకరించి విశ్వాసం ఉంచిన వారిగా ఉన్నారట. వారు ఈ రోజుల్లో చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చేవారు హృదయంతో రావట్లేదు. ఎలా వస్తున్నారంటే ఎవరో బలవంతం మీద కుటుంబంలో అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా ఉంటే ఏం చేస్తాను, నేను కూడా ఎరిగిన వారముగా వాక్యాన్ని విశ్వసించే వారముగా మనం ఉండాలి. వారందరూ ఎలా వచ్చారు తెలుసు? అక్కడికి అద్భుతాలను చూసి రాలా, ఆశ్చర్యాలు చూసి రాలా, లేకపోతే మేలు పొందుకుంటామని రాలా, వాక్యాన్ని విని వచ్చారంట. పేతురు గారు 3000 మంది బాప్తిసం పొందడానికి అక్కడ ఏ అద్భుతాలు చేయలేదండి, వాక్యాన్ని మాత్రమే బోధించారు. వారు వాక్యం విని వచ్చిన వారిగా ఉన్నారు. స్టాండర్డ్ స్థిరమైన విశ్వాసధన్యులు అని మాట్లాడుతూ కొందరు విశ్వాస జీవితంలో ఇదిగో నీ కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోవడము, అంతము వరకు సహించుము అని ఆ సంఘాలతో దేవుడు మాట్లాడుతున్న సంఘటన మనం విన్నాం కదా. కాబట్టి వీరు ఎలాంటి ఒక విశ్వాసులు అంటే బలమైన విశ్వాసులు, స్థిరమైన విశ్వాసం కలిగిన వారు. వాక్యాన్ని విని వారు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసంలోనికి వచ్చిన వారు. ఎవరో ప్రలోభాలు పెడితే రాలా, ఎవరో బలవంతాలు పెడితే రాలా, ఎవరో మిమిక్రీలు చేస్తే రాలా, ఏదో ఆశించి స్వార్థపూర్వకంగా దేవుని దగ్గరికి రాలా. కష్టమో నష్టమో వారు హృదయపూర్వకంగా మనసు మార్పుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. సంఘం అంటే లోకము నుండి, పాపము నుండి, లోకస్తుల నుండి, శాపము నుండి బయటికి పిలువబడిన ప్రజల సహవాసం అని అర్థం చెప్పాం. పిలువబడిన వారు, వేరు చేయబడిన వారు. ఎక్కడి నుంచి? లోకములో నుంచి, శాపములో నుంచి, పాపములో నుంచి, లేకపోతే అనేకమైన దుష్క్రియల నుంచి ఎక్కడికి చెప్పలేని మధురమైన అద్భుతమైన సహవాసం. ఏమండి? సంఘం అంటే చాలా సంఘాలు ఉంటాయి, మహిళా మండలి సంఘాలు ఉంటాయి, ఏమండి
ఏమండి? ఇంకేదైనా కొన్ని యొక్క సంఘాలు ఉంటాయి, కానీ ఏ సంఘానికి ఏ సహవాసానికి లేని ప్రత్యేకత, ప్రేమానుబంధం, ప్రేమ మధురమైన అనుభూతి ఈ క్రైస్తవ క్రీస్తు సంఘ సహవాసానికి తప్పితే మరి ఎక్కడ కూడా ఉండదు. ఒకవేళ మనకి లేదంటే మనం నిజముగా క్రీస్తు క్రియలను, క్రీస్తు మనస్సులో, క్రీస్తును హృదయపూర్వకముగా మన యొక్క జీవితం లేకపోవడం వల్ల ఆ సహవాసం ఇది. ఆయన స్వభావ లక్షణాలను కనపరిచే ఆదరించే సహవాసం ఇది. ఆచారాలతో కూడిన వేషధారణ కానీ, నిష్కల్మషమైన భక్తి కానీ, అన్నిటిని సహించి మేలు చేసే నిష్కపటమైన ప్రేమ, సంతోషములోను దుఃఖములోను వెంట నిలిచే త్యాగపూరితమైన శ్రద్ధ కలిగిన సహవాసం ఇదండి. అన్నిటిలో నేనున్నాను అని ఉండవలసిన సహవాసం ఇది. మరి ఒకవేళ ఈ సహవాస లక్షణాలు మనకున్నాయో లేదో, వారికైతే ఈ లక్షణాలు ఉన్నాయి. ఎడబాటును కోరని పరిశుద్ధమైన ఐక్యత వీరికి ఉంటుంది. లింగ, వర్ణ, ప్రాంత, ఆర్థిక వ్యత్యాసాలు లేని నిక్కసైన సహవాసం ఇది. ఖచ్చితమైన సహవాసం ఇది. నిస్వార్థమైన సహోదర భావం కలిగిన సహవాసమే సంఘముగా ఉంటుంది. ఈనాటి మన సంఘంలో ఈ విధమైన సహవాసం ఉంటుందో లేదో. 16 మత్తయి సువార్త 18లో మనం మాట్లాడుకున్న నా సంఘమును నేను కట్టుదును అని అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు కడతారంట సంఘమును? దేవుడే కడతాడంటండి. హల్లెలూయా. నా సంఘమును నేను కట్టుదును అంటున్నాడు. ఇటుకలతో, ఇనుముతో కట్టబడిన సంఘం కాదు, వాక్య విలువలతో కట్టబడితే నిజమైన దేవుని సంఘం. దేవుని వాక్యం మీద కట్టబడాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అంటున్నారు రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు, అపోస్తలుల బోధ యందు వారు ఎలా ఉన్నారంటే స్థిరముగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోవడం చాలా టైం అవుతుంది. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుల కార్యములు 41 నుంచి 47 వరకు ఉన్న ఆ వచనాలు మీరే చదువుకుని దయచేసి అటువంటి గుణ లక్షణాలు మనకున్నాయా? ఆనందంతోను, నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు యొక్క రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ వచ్చిరి అని వారి ప్రేమను వ్యక్తపరుస్తూ వారు దేవునికి పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున నీవు నేను అలా ఉన్నామో లేదు, అటువంటి సంఘాలుగా మనం చూడగలుగుతున్నామో లేదు. ఒక్కసారి అండి మందిరంలో చేర్చబడి తల నుంచి మోకరించి